అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కోస్తా జిల్లాలో దాల్వా వరిలో ఎరువులు నీటి యాజమాన్యం, వేసవి బెండ సాగుకు అనువైన రకాలు మంచి దిగుబడికి మెలకువలు, చేపలు రొయ్యల మిశ్రమ సాగు పాలికల్చర్ విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఏ పంటలోనైనా అధిక దిగుబడులు సొంతం చేసుకోవడం కోసం రైతులు దృష్టి పెట్టేది ఎరువుల వాడకం పైన. ఖరీఫ్ పంటతో పోలిస్తే రబీ వరి పైరుకు ఎరువుల అవసరం ఎక్కువ. అయితే ఎరువులను అవసరమైన దానికన్నా అధికంగా వేసినా, వేయాల్సిన విధంగా వేయకపోయినా అది రైతుకు లాభం కన్నా నష్టమే ఎక్కువ చేస్తుంది. దీనివల్ల చీడపీడల ఉధృతి, పోషక లోపాల సమస్యలు పెరిగిపోయి నేలలు క్రమంగా చౌడుబారటం వంటి దుష్ఫలితాలు ఎదురవుతాయి. రబీ కాలంలో ఎరువులతో పాటు నీటి యాజమాన్య విషయంలోనూ శ్రద్ధ పెట్టాలి. కోస్తా జిల్లాల్లో దాల్వా వరిలో ఎరువులు, నీటి యాజమాన్యం గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పాలడుగు సత్యనారాయణ ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఖరీఫ్ కంటే కూడా రబీ సాగు తక్కువైనప్పటికీ రబీలో అధిక దిగుబడులు రైతులు మెరుగైన అధిక దిగుబడులు పొందుతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి ఆ అంశాలు చూసినట్టయితే ముఖ్యంగా మెరుగైన నీటి యాజమాన్యం, మెరుగైన ఎరువుల యాజమాన్యం, దాంతోపాటు ఎక్కువగా సూర్యరశ్మి ఉండటం, అంటే దీర్ఘకాలికంగా సూర్యరశ్మి ఉండటం, వీటన్నిటి వల్ల రైతులు ఏంటంటే ఖరీఫ్ కంటే కూడా రబీలో అధిక దిగుబడులు దాదాపు 1.5 నుంచి కొన్ని సందర్భాల్లో 2 రెట్లు కూడా దిగుబడులు ఖరీఫ్ కంటే కూడా రబీలో పొందుతున్నారు. ఖరీఫ్లో పోలిసిన కంటే కూడా రబీలో పోలిస్తే దాదాపు ఎరువుల వినియోగం దాదాపు రెట్టింపు ఉంటుంది. ఉదాహరణ నత్రజని చూసినట్టయితే మనం 90 కిలోలు నత్రజని ఒక హెక్టేర్కి ఖరీఫ్లో వాడినట్టయితే దాన్ని దాదాపుగా 180 కిలోలు వాడాల్సిన పరిస్థితి ఉంది. అలాగే అటు భాస్వరం కానీ అలాగే పొటాష్ కానీ ఖరీఫ్ కంటే కూడా అంటే అటు 60 పొటాష్ వాడినప్పుడు భాస్వరం అన్నప్పుడు రబీకి వచ్చేదలికి 90 కిలోలు ఒక హెక్టేర్కి వాడాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఆ విధంగా అటు నత్రజని, అటు భాస్వరము, పొటాష్ యొక్క వినియోగం దాదాపు మనకి 50 నుంచి 100% రబీలో వాడినప్పుడే అధిక దిగుబడి పొందగలుగుతాం. నాటు వేసిన తర్వాత ముఖ్యంగా ఏంటంటే కలుపు మందులు కూడా పిచికారీ చేసుకున్న తర్వాత మనం సుమారుగా ఒక రబీ సీజన్కి చూసినట్టయితే ఒక 45 కిలోలు యూరియాని, అలాగే 20 నుంచి 25 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకున్నట్టయితే మనకి ఆ విధంగా ఏంటంటే పిలక తొందరగా చేయటానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పకాలిక రకాలే మనం రబీలో సాగు చేస్తాం కాబట్టి సుమారుగా నాటిన 30 నుంచి 45 రోజులు సుమారుగా వేయవలసినటువంటి అటు నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ కానీ, జింకు కానీ వేసుకోవాలి. అంటే నాటిన తర్వాత 30 నుంచి 35 రోజుల లోపు అది 3వ దఫాగా ముఖ్యంగా నత్రజని దాంతోపాటు పొటాష్ని కలిపి వేసుకోవాలి. నత్రజని సుమారుగా మళ్ళీ 40 నుంచి 50 కిలోలు, దాంతోపాటుగా 20 నుంచి 25 కిలోలు పొటాషియర్ని మనం వేసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎప్పుడైతే చలి తీవ్రంగా ఉందో మొక్క ఏంటంటే అంతగా ఎదగదు, అంతగా బాగా దుబ్బు చేయదు. కాబట్టి జింకు ధాతు లోపాన్ని సరిచేసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఆవశ్యకత ఎంతైనా ఉంది. జింకు ధాతు లోప నివారణ చేసుకోకపోతే మనం వేసేటువంటి ఎరువులు అంతగా వినియోగం ఉండవు, అలాగే దుబ్బు కూడా అంతగా చేయదు. కాబట్టి ప్రాథమికంగా మన పొలంలో కనుక జింక్ సల్ఫేట్ వేసుకున్నట్టయితే ఇబ్బంది ఉండదు.
వేసుకునే పక్షంలో పైపాటిగా జింకుదాతు లోపాన్ని విధిగా మనం నాటిన వారం నుంచి 10 రోజుల మధ్య ఒకసారి, ఆ తర్వాత మరొక వారం తర్వాత రెండోసారి అటు జింకు సల్ఫేట్ని ఆకుల మీద పడే విధంగా పిచికారీ చేసుకున్నట్టయితే బాగా దుబ్బు చేసి మన అంకురార్పణ దశకు వచ్చేదలికి పొలం బాగా కమ్మేసి మనం బాగా పొలం తయారవుద్ది. ముఖ్యంగా ఏంటంటే ఎరువు వేసుకునేప్పుడు మనకి నీరు తగ్గించేసుకోవడం కూడా ప్రధానంగా ఉంటుంది. ఆ విధంగా చేసుకోవటం వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి తక్కువ ఎరువులతోటే మనం అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా రబీ వరిలో మనకి నాటిన 35 రోజుల్లోపు దాదాపుగా ఎరువుల యాజమాన్యం అంటే ముఖ్యంగా స్వల్పకాలిక రకాలు వాడుతున్నప్పుడు చేసుకున్నట్టయితే మనకి మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నీటి యాజమాన్యం మీద కూడా ముఖ్యంగా బాగా పిలక చేసే దశ వరకు కూడా 2 నుంచి 5 సెంటీమీటర్లు మాత్రమే నీరు నిల్వ ఉండే విధంగా చూసుకున్నట్టయితే బాగా పిలక చేసి మంచి దిగుబడి పొందుతాయి. పిలక చేసి అయిపోయి అంకురార్పణ దశలో అప్పటి నుంచి దాదాపుగా మనం కోతకి ఒక వారం ముందుకు వరకు కూడా 4 నుంచి 5 సెంటీమీటర్ల నీరు మనం పొలంలో ఉండే విధంగా చూసుకోవాలి. ఈచ్ డ్రాప్ అంటాం, అంటే ప్రతి నీటి బొట్టును కూడా వడిసిపెట్టి మనం ఆ విధంగా వ్యవసాయం చేసుకోవటం వల్ల ఆ వరి కూడా మధ్య మధ్యలో అవసరమైతే ఆరుతడిగా చేస్తూ ఆ విధంగా నీటిని ఆదా చేసుకుని మేలైన దిగుబడులు పొందటానికి ఆస్కారం ఉంటుంది. కూరగాయ పంటల్లో ధరల విషయంలో పెద్దగా ఒడిదుడుకులు లేని పంట బెండ. బెండ 100 నుంచి 120 రోజుల పంట. నాటిన 45 రోజుల నుంచి కాయకోతలు అందివస్తాయి. బెండ ఖరీఫ్లో, వేసవిలో సాగు చేసినప్పుడు మాత్రమే మంచి పంటనిస్తుంది. చలి వాతావరణం ఈ పంట సాగుకు పనికిరాదు. అందుకే శీతాకాలంలో ఈ పంట వేయరు. వేసవి పంటగా జనవరి నుంచి మార్చి మాసాల మధ్య నాటుకుంటే మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది. అయితే వేసవి పంటకు రసం పీల్చు పురుగులు, పల్లాకు వైరస్ తెగులు సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటిని అదుపులో ఉంచితే వేసవి బెండ నుంచి ఎకరాకు సగటున 6 నుంచి 7 టన్నులు, గరిష్టంగా 10 టన్నుల వరకు దిగుబడులు తీసుకుని మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. వేసవి బెండలో ఎంచుకోదగ్గ రకాలు, అధిక దిగుబడికి పాటించాల్సిన మెలకువలేవో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని కూరగాయల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ప్రీతం నుంచి తెలుసుకుందాం. బెండ ఉష్ణమండల పంట. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న చోట బాగా వస్తుంది. వేసవిలో ఫిబ్రవరి మార్చ్ మాసంలో విత్తుకోవచ్చు. బెండ సాగుకి సారవంతమైనటువంటి ఇసుక నేలలు అనుకూలం. మురుగునీటి సౌకర్యం గల ఇసుకతో కూరుకున్నట్టు నల్లరేగడి నేలలు, సారవంతమైన బరువు నేలలు అనుకూలం. నేల ఉదయ సూచిక 6 నుంచి 6.8 ఉన్న నేలలు అనుకూలం. బెండ సాగుకు అనువైనటువంటి రకాల్లో పర్బని క్రాంతి, పూసా మక్మలి, కోవన్, MDU1, పంజాబ్ పద్మిని, గుజరాత్ భేండి 1, అర్క అభయ, అర్క అనామిక అనే రకాలు అనువైనవి. ఇవే కాకుండా సంకర్ రకాల్లో వర్ష, విజయ్, విశాల్, నాథ్ శోభ. ఎగుమతికి అనువైనటువంటి రకాల్లో పంజాబ్ పద్మిని, వర్ష, విశాల్, నాథ్ శోభ ప్రధానమైనవి. బెండను వేసవిలో సాగు చేస్తున్నప్పుడు ఎకరానికి 7 నుంచి 8 కిలోల విత్తనం అవసరం. వేసవిలో సాగు చేస్తున్నప్పుడు రసం పీల్చే పురుగుల బెడద అధికంగా ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగుల బెడద నుంచి సంరక్షణ కోసం కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోరోపిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా తెగులు నుంచి సంరక్షణ కోసం 4 గ్రాముల ట్రైకోడర్మా వేడే కల్చర్తో కూడా విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. వేసవిలో సాగు చేస్తున్నప్పుడు భూమిని 4 నుంచి 5 సార్లు బాగా దున్ని బోదలు చేసుకొని 2 వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసల్లో విత్తనానికి మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాల్సి ఉంటుంది. ఆఖరి దుక్కిలో 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని కూడా వేసుకోవాల్సి ఉంటుంది. 105 కిలోల యూరియాను 3 దఫాలుగా ఆఖరి దుక్కిలో విత్తన 30 రోజప్పుడు, అదేవిధంగా 45 రోజులప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది. సంకర్ రకాలు వేసుకున్నప్పుడు 50% అదనంగా రసాయనిక ఎరువులు వాడాల్సి ఉంటుంది. 2 కిలోల అజిటోబ్యాక్టర్ లేదా అజోస్పైరులం, అదేవిధంగా 2 కిలోల ఫాస్ఫోబ్యాక్టీరియా కూడా 50 కిలోల పశువుల ఎరువులో కలుపుకొని 7 నుంచి 10 రోజుల పాటు నీళ్లు చిలకరిస్తూ ఆఖరి దుక్కిలో కలిదునాల్సి ఉంటుంది. వేసవిలో వచ్చేటువంటి కలుపు సమస్యను అధిగమించడానికి విత్తిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పెండిమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్లు కలుపుకొని భూమంతా కూడా తడిసేలా పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. కూలీలతో ఒకసారి కలుపు తీసుకోవాల్సి ఉంటుంది. నీటి యాజమాన్య విషయానికి వస్తే విత్తిన వెంటనే ఒక తడి, 3వ రోజు మరొక తడి, తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి నేల స్వభావాన్ని బట్టి తడి ఇచ్చినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది. బెండ సాగులో వచ్చేటువంటి ప్రధానమైన కీటకాల్లో పచ్చదోమ,
పిల్ల మరియు తల్లి పురుగులు ఆకులను ఆశించి గుచ్చి రసాన్ని పీల్చడం వలన ఆకుల యొక్క అంచులు ఎండిపోవడం, ఆకు రంగు కోల్పోవడం జరుగుతుంటుంది. పచ్చదోమ నివారణకు డైమిథియేట్ 2 ml 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఇమిడాక్లోరోప్రిడ్ 3 మిల్లీలీటర్లు 10 లీటర్ నీటి కలిపి పిచికారి చేసినా కూడా మంచి ప్రతిఫలం ఉంటుంది. బెండ పంటలో తెల్లదోమ కూడా ఆశించి ఎక్కువగా నష్టం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పిల్ల పురుగులు, తల్లి పురుగులు బెండ ఆకులను, కాయలను, కొమ్మలను ఆశించి గుచ్చి రసాన్ని పీల్చడం వలన ఆకులు గిడసబారుతాయి. ఈ తెల్లదోమలు పల్లాకు తెగులు కూడా వ్యాపింపజేస్తాయి. తెల్లదోమ నివారణకు పసుపు రంగు జిగురు అట్టాలు, అదేవిధంగా నీలి రంగు చాట్లు పెట్టాల్సి ఉంటుంది. ఈ పురుగు నివారణకు డైమిథియేట్ 2 ml 1 లీటర్ చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. లేదా ఫిప్రోనిల్ 2 ml 1 లీటర్ చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఇమిడాక్లోరోప్రిడ్ 3 ml 10 లీటర్ల చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఎర్రనల్లి కూడా ఆశించి నష్టం చేస్తూ ఉంటుంది. ఎర్రనల్లి ఆశించినప్పుడు పొడమచ్చలు ఏర్పడతాయి, ఆకులు పత్రహరితాన్ని కోల్పోతాయి. ఎర్రల నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా డైకోఫాల్ 5 ml 1 లీటర్ కలిపి పిచికారి చేసి కూడా నివారించుకోవచ్చు. మరొక ప్రధాన కీటకం కొమ్మ మరియు కాయ తొలచు పురుగు. కొమ్మ మరియు కాయ తొలచు పురుగు యొక్క లద్దె పురుగు తొలి దశల్లో కొమ్మలను ఆశించి తొలిచి పత్రహరితాన్ని తిని లోపలికి వెళ్తుంది. తర్వాత కాయను ఆశించి కాయను రంధ్రం చేసి లోపల ఉన్నటువంటి విత్తనాలను, గుజ్జును తింటుంది. ఈ పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చేపట్టాల్సి ఉంటుంది. ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్ష బుట్టలు పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా నోవాలురాన్ 1.5 ml 1 లీటర్ చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తెగులు విషయానికి వస్తే పల్లాకు తెగులు, బూడి తెగులు ప్రధానమైనవి. బూడి తెగులు శిలీంధ్రం వల్ల ఆశిస్తుంది. ఈ శిలీంధ్రం ఆశించి ఆకుల మీద బూడిద వంటి పెరుగుదల కనిపిస్తుంది. బూడి తెగులు నివారణకు నీటిలో కరిగే గంధకం వెటబుల్ సల్ఫర్ 3 గ్రాములు 1 లీటర్ని చొప్పున కలిపి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. లేదా క్యారాథేన్ 1 ml 1 లీటర్ చొప్పున కలిపి పిచికారి చేసి కూడా నివారించుకోవచ్చు. బెండ సాగులో కనిపించే ప్రధానమైన సమస్య పల్లాకు తెగులు. ఈ తెగులు సోకిన ఆకుల యొక్క ఈనెలు పసుపు రంగులోకి మారతాయి, కాయలు గిడసబారుతాయి, తెల్లగా మారతాయి. ఈ తెగులు సమస్యను అధిగమించడానికి తట్టుకునే రకాలను సాగు చేసుకోవాల్సి ఉంటుంది. పొలంలో తెగులు లక్షణాలు కనిపించిన మొక్కలను ఏరి నాశనం చేయాలి. తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే అసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. లేదా అసిటామిప్రిడ్ 1 గ్రాము 1 లీటర్ చెప్పి పిచికారి చేసి కూడా నివారించుకోవచ్చు. రకాన్ని బట్టి బెండ విత్తిన 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. పూత పూసిన 4 నుంచి 6 రోజులకు కోత కొయ్యవచ్చు. కోత ప్రారంభించిన తర్వాత ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి కోత కొయ్యాల్సి ఉంటుంది. మంచినీటి చెరువుల్లో ఎక్కువగా బొచ్చె, రోహు, మృగాల, బంగారు తీగ చేప రకాలను పెంచుతూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితులలో ఖర్చులు పెరగటంతో సాగు లాభసాటిగా లేదనేది రైతుల అనుభవం. అయితే ఒకే రకం చేపలు కాకుండా 2-3 రకాల చేపలతో సాగు ప్రారంభిస్తే చెరువు ఒక్కో భాగంలో ఒక్కో రకం చేపలు బతుకుతాయి. కాబట్టి మేతలు వృధా కాకుండా సద్వినియోగం అవుతాయి. దీనికి తోడు రొయ్యలను కూడా జత చేస్తే పెంపకం లాభసాటిగా ఉంటుందనేది శాస్త్రవేత్తల సూచన. ఇలా చేపలు, రొయ్యలను కలిపి పెంచటాన్ని పాలికల్చర్ విధానం అంటారు. చేపలు, రొయ్యలను కలిపి పెంపకం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ హరిసాధు నుంచి తెలుసుకుందాం. ప్రధానంగా మనం గమనించినట్లయితే కార్పు చేపల పెంపకం రాను రాను రైతులకి చాలా భారం అయిపోతూ ఉంది. కారణం ఏంటంటే పెట్టుబడి ఏమి పెరిగిపోతూ ఉంది. అంటే మేతలు పెరిగిపోతున్నాయి, మందులు పెరిగిపోతున్నాయి, లేబర్ ఖర్చు పెరిగిపోతూ ఉంది. పైగా చివరికి పంట దిగుబడి వచ్చిన టయానికి ఎంత దిగుబడి వచ్చినా సరే మన యొక్క పంట అనేది చేపల యొక్క రేటు బాగా తగ్గిపోయి మరియు ఈరోజు చేపల కొనుగోలుదారులకి అందజేసినట్లయితే డబ్బులు వచ్చేదానికి ఒక 2 నెలల పైన పట్టి రైతులు చాలా అతలాకుతలం అయిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వేరే వ్యాపకం లేక వేరే మార్గం లేని రైతులు ఆ కార్పు చేపల పెంపకాన్ని ఇష్టం ఉన్నా లేకపోయినా విధి లేక అదే సాగు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి కొంతైనా ఆసరాగా, చేయూతగా ఈ వెన్నామీ రొయ్యలను కూడా కార్పు చేపల పెంపకంలో ఒక భాగంగా, అంటే పాలికల్చర్లో ఒక భాగంగా మనం సాగు చేసినట్లయితే వాళ్ళకు కొంత ఉపశమనం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని నేను హైలైట్ చేయబోతున్నాను. దీంట్లో ప్రధానంగా మనం గమనించినట్లయితే చెరువు లోతు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేసవి కాలం కాబట్టి ఖచ్చితంగా చెరువు లోతు 6 నుంచి 8 అడుగులు ఉండేటట్లు చూసుకోవాలి.
దాని తర్వాత ఎయిరేషన్ చాలా ముఖ్యమైనది. ఎప్పుడైతే మనం చేపలతో పాటు కాస్త రొయ్యలు వేస్తామో, అంతేకాదు కాకుండా చేపలు మాత్రం వేసినప్పటికి కూడా మనం ఆక్సిజన్ అందజేసినట్లయితే ఖచ్చితంగా తీసుకున్న ఆహారం అనేది ఖచ్చితంగా చేపలకి, మన భాషలో చెప్పాలంటే ఆ తీసుకున్న ఆహారం వంట పట్టడం అంటాం. ఎప్పుడైతే నీటికి ఆక్సిజన్, తగినంత ఆక్సిజన్ ఉందో అలాంటి పరిస్థితుల్లో చేపలకు అందినటువంటి ఆహారం మొత్తం కూడా వాటికి బాగా ఉపయోగపడి శరీర వృద్ధి బాగా జరుగుతుంది. కనుక ఎయిరేషన్ అనేది చాలా కీలకమైన అంశం. ఈ ఎయిరేషన్లో భాగంగా తగినంత ఆక్సిజన్ అంటే 5 నుంచి 6 ppm కానీ తక్కువ లేకుండా మనం నీటిలో మనం మెయింటైన్ చేసినట్లయితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత మేతల యాజమాన్యం సాధ్యంత వరకు తక్కువ ఖర్చులో ఉండేటటువంటి మేతలు వాడాలి. ఈ ఫెర్మెంటెడ్ ఫీడ్ మిక్చర్ అనేది విధిగా వాడుకోమని చెప్పాం. ఈ ఫెర్మెంటెడ్ ఫీడ్ మిక్చర్ అంటే 15 కిలోలు బెల్లము, ఒక 15 కిలోలు నూకల పిండి, అలానే ఒక 10 కిలోలు వేరుశనగ చెక్క, తర్వాత ఒక 10 నుంచి 15 కిలోలు చీర అనేది తీసుకోవాలి. దీంతోపాటు 1 కిలో ఈస్టు, వీటిని 72 గంటలు కానీ మినిమం మనం ఫెర్మెంట్ చేసి మనం అందించినట్లయితే అది ఆహారంగా పనిచేస్తుంది, ప్రొబయాటిక్గా పనిచేస్తుంది, బఫర్గా పనిచేస్తుంది. కనుక మనం మేత ఖర్చును తగ్గించుకోవడానికి ఒక ఉపయోగంగా ఉంటుంది. అంతేకాదు కాకుండా సొంతంగా మనం ఒక ప్రొబయాటిక్ తయారు చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడి ఉంటుంది. ఈ యొక్క నీటి యాజమాన్యం అనేది చాలా కీలకమైన అంశం కాబట్టి ఈ నీటి యాజమాన్యంలో భాగంగా రైతులు ఖచ్చితంగా విధిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. మా అనుభవంలో మేము గమనించాము. సో మనం ఏదైనా జబ్బు వచ్చిన తర్వాత మందులు కొట్టి ఇబ్బందులు పడి కష్టపడి నష్టపడేదానికంటే ఖర్చులు పెరిగిపోతే ఉపయోగం లేదు. కనుక విధిగా కొన్ని ప్రికాషనరీ మెజర్ మళ్ళీ జబ్బులు రాకుండా మనం ముందు జాగ్రత్త జరిగా కొన్ని తీసుకున్నట్లయితే ఇప్పుడైతే చాలా అనుకూలత ఉంటుంది. వాటిలో ప్రధానంగా మనం గమనించినట్లయితే మనకు నీటికి అత్యవసరంగా కావాల్సినటువంటిది ఒక యాంటీ బ్యాక్టీరియల్ సబ్స్టెన్స్. ఈ బ్రోమిన్ సోర్స్ అనేది మనకు శాన్ ప్లస్ అనేటటువంటి ఒక మందు ఉంది. మనకు ఒక ఎకరాకి 3 నుంచి 5 లీటర్లు మనం అప్లై చేసినట్టయితే ఈ మందుని మనం బాగా ఎండలో అప్లై చేయాలి. ఇలా మనం అప్లై చేసినప్పుడు దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే మనకు మౌల్టింగ్ కాని రొయ్యలు కూడా వెంటనే మౌల్టింగ్ స్టిమ్యులేట్ అవుతాయి. అంతేకాదు కాకుండా ఎక్కడైతే మనం మ్యూకస్ సిక్రేషన్స్ చేపలు సాగు చేసేటప్పుడు ఒత్తు మీద చాలా మ్యూకస్ నీటిలో చిక్కబడిపోయి ఉంటుంది, మ్యూకస్ ఎక్కువైపోయి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ మ్యూకస్ని అది ఎలిమినేట్ చేస్తుంది. అంతేకాదు కాకుండా ప్రాథమిక దశలో ఈ బ్యాక్టీరియా, వైరస్ వాటి అన్నింటిని కూడా చంపి ఆ నీటిని పొల్యూషన్ రహితంగా ఉంచేటటువంటి అనుకూల పరిస్థితిని తీసుకొస్తుంది. కనుక ఈ శాన్ ప్లస్ మందు అనేది ఖచ్చితంగా రైతులు ప్రతి 15 రోజులకు ఒకసారి వాడడం అనేది చాలా మంచిది. తర్వాత DCP ప్లస్ అనేటటువంటి ఒక కాల్షియం మరియు ఫాస్ఫరస్ సప్లిమెంట్ ఉంది. ఈ DCP ప్లస్ని ఎకరాకి 5 నుంచి 10 కిలోలు అష్టమి లేదా నవమి అలానే అమావాస్య పౌర్ణమికి ఒకరోజు ముందు మనం నీటికి అందజేసి, అంతేకాదు కాకుండా మేతల్లో ప్రతి కిలో మేతకి ఒక 20 గ్రాముల చొప్పున ఈ యొక్క DCP ప్లస్ మనం అందజేసినట్లయితే ఈ DCP వల్ల ఈ మౌల్టింగ్ జరిగే సమయంలో మౌల్టింగ్ స్ట్రెస్ అనేది గురి కాకుండా చేపలకు కూడా కావాల్సినటువంటి కాల్షియం రిసోర్స్ ఇవ్వడం, ఫాస్ఫరస్ రిసోర్స్ ఇవ్వడం కాక మనకు మంచి నాణ్యమైనటువంటి నీటి ప్రమాణాలని అది ఉంచే అవకాశం ఉంటుంది. తర్వాత ఓడోసాల్ అనేది చాలా ముఖ్యమైనటువంటి చాలా ఉపయోగకరమైనది, అవసరమైనటువంటి మందు. ఎందుకంటే మనం చేపలని రొయ్యలని సాగు చేసేటప్పుడు ఖచ్చితంగా అవి అమోనియాని విసర్జిస్తాయి. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా చేసినా అమోనియా అనేది నీటిలో వచ్చే అవకాశం ఉంది. అమోనియాతో పాటు పాయిజనస్ గ్యాస్ H2S అలాంటి హైడ్రోజన్ సల్ఫైడ్ ఇలాంటి విషవాయువులన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఈ యొక్క ఓడోసాల్ని మనం ఉపయోగించినట్లే, ఓడోసాల్ అంటే మంచి ఇది ఒక యొక్కాతో పాటు మనకు యాంటీ బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ ఉంటాయి దీంట్లో. సో మంచి ప్రొబయాటిక్ స్ట్రెయిన్స్ కూడా ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే మనకు ఈ అమోనియాని అలానే పాయిజన్ విషవాయుల్ని అది అబ్జర్వ్ చేసేసుకొని నీటిని శుభ్రపరిచేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ ఓడోసాల్ని విధిగా ఎకరాకి 500 ml చొప్పున ప్రతి 15 రోజులకు ఒకసారి వాడితే సరిపోతుంది. తర్వాత చివరగా మరియు అతి ముఖ్యమైనది ఏంటంటే మైక్రోసబ్. ఇలా మైక్రోసబ్ లాంటి ఈ యొక్క ప్రొబయాటిక్ని మనం ఎకరాకి 5 లీటర్ల చొప్పున ప్రతి 15 రోజులకు మనం అందజేసినట్లయితే మనం ఈ కార్ప్ పాలికల్చర్లో ఇప్పుడు ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులు అంటే రాబోయే వేసవి కాలంలో జరగబోయేటువంటి ఇబ్బందుల పరిస్థితుల్లో మనం చాలా బయటపడే అవకాశం ఉంది. కనుక రైతులు ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. భౌగోళిక గుర్తింపు పొందిన ఉద్యాన ఉత్పత్తుల మార్కెటింగ్ పెంచేలా ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం నుంచి బంగినపల్లి మామిడి, గుంటూరు సన్నమిరప GI గుర్తింపు పొందాయి. ఉత్పత్తులను మార్కెటింగ్ చేసే సమయంలో GI లోగోను వినియోగిస్తే అధిక ధరలు రావటానికి అవకాశం ఉంది. వారిని అధీకృత వినియోగదారులుగా గుర్తిస్తారు.
ఈ పంటలు సాగు చేసే రైతులు, రైతు ఉత్పత్తిదారులు, వ్యాపారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది ఉద్యాన శాఖ. దేశం మొత్తం మీద వందల సంఖ్యలో భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులు ఉన్నప్పటికీ గుర్తింపు తర్వాత ఏం చేయాలి, ఎలాంటి పోకడలు అనుసరించాలి అనే దానిపై చాలా మందికి సందేహమే. ఇలాంటి వారికి వేదికగా మారి పలు కార్యకలాపాలను చేపడుతోంది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేటువంటిది ఎక్కడైతే పంటలకు కానీ లేదా హ్యాండిక్రాఫ్ట్స్కి కానీ సాంప్రదాయ పద్ధతంగా చేసేటువంటి ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా చేస్తున్నటువంటి ఏ విషయానికైనా కూడా ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది ఇస్తారు. ఉదాహరణకి బంగినపల్లి అనేటువంటిది మామిడిలో ఉన్నటువంటి రకము. అది కర్నూలు జిల్లా బనగానంపల్లి ప్రాంతం నుంచి ఎవాల్వ్ అయింది కాబట్టి మన ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రసిద్ధిగాంచిన రకం కాబట్టి బంగినపల్లి రకానికి ఉద్యాన శాఖ ద్వారా జియోగ్రాఫికల్ ఇండికేషన్ వచ్చింది. అలాగే మిరపలో గుంటూరు సన్నాలు అనేటువంటి మిరప రకము ప్రపంచ ప్రఖ్యాతిగాసింది. అది కూడా గుంటూరు జిల్లాలో ఎవాల్వ్ అయింది కాబట్టి గుంటూరు సన్నాలకు కూడా మనకి ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రావడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 485 ఉత్పత్తులకి ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ వచ్చింది. ఈ 485 ఉత్పత్తులకి ప్రత్యేకంగా మార్కెటింగ్ చేసుకునేటువంటి సదుపాయం భారత ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఉన్నటువంటి ఉత్పత్తులను ప్రోత్సహించడానికి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా దీనికి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ప్రకటించున్నారు. అంటే ఉదాహరణకి కొత్తగా ఎవరైనటువంటి ఒక ఉత్పత్తిని ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్కి దరఖాస్తు చేసుకోవాలంటే నబార్డు ద్వారా దానికి అవసరమైనటువంటి ప్రీ రిక్విజిట్స్ కానీ అలాగే అప్లికేషన్ దరఖాస్తు చేసే విధానానికి అవసరమైనటువంటి ఖర్చు 2.5 లక్షల రూపాయలు గ్రాంట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒకసారి జియోగ్రాఫికల్ ఇండికేషన్ వచ్చిన తర్వాత జియోగ్రాఫికల్ ఇండికేషన్ వచ్చినటువంటి ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేసుకోవడానికి కానివ్వండి, అలాగే మాల్స్లో ప్లేస్ తీసుకొని అమ్ముకోవడానికి కానివ్వండి, వీటన్నిటికీ అవసరమైనటువంటి ఆర్థిక సహాయము భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం నబార్డు వారు ఇస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో ఉద్యాన పంటలకు ఉన్నటువంటి ఈ 2 పంటలైనటువంటి బంగినపల్లి మామిడి అలాగే గుంటూరు సన్నాలు మిరపకి ప్రసిద్ధిని పెంచి మార్కెటింగ్ సదుపాయాలు ఎక్కువ పెంచడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా ఉద్యాన అధికారులందరితో కూడా జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. జియోగ్రాఫికల్ ఇండికేషన్ని ఉన్నటువంటి ఉత్పత్తి చేసేవాళ్ళు కానీ, మార్కెటింగ్ చేసేవాళ్ళు కానీ, ప్రాసెసింగ్ చేసేవాళ్ళు కానీ, ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు కూడా ఆథరైజ్డ్ యూజర్స్ కింద ముందుగా రిజిస్ట్రేషన్ కావాలి. ఈ ఆథరైజ్డ్ యూజర్స్ కింద రిజిస్ట్రేషన్ కావడానికి చెన్నైలో ఉన్నటువంటి ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ యొక్క కార్యాలయానికి మనం ఒక 10 రూపాయలు మాత్రమే నామినల్ ఫీజు తోటి ఎవరెవరైతే ఈ ట్రేడ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఉత్పత్తుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి నమూనాల్ని ఉద్యాన శాఖ ద్వారా పంపించినట్లయితే వాళ్ళకి ఒక జీ నెంబర్ ఇస్తారు, ఒక లోగో ఉంటుంది. ఆ లోగోని వాళ్ళు మార్కెటింగ్ చేసేటప్పుడు వాళ్ళ ప్యాకింగ్ మీద వేసుకొని మంచి రేటు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మొదటి దశలో మినిమం 1000 మంది బంగినపల్లి ఉత్పత్తిదారులని ఆథరైజ్డ్ యూజర్స్గా చేర్చాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దీంట్లో ఎక్స్పోర్టర్స్ ఉండొచ్చు, రైతులు ఉండొచ్చు, ముఖ్యంగా ఎఫ్పిఓలందరినీ కూడా మనం దీని కింద చేర్చాలని చెప్పేసి అనుకున్నాం. అలాగే గుంటూరు సన్నాలు మనం భారతదేశంలోనే పండించే మిరపలో 36% మన ఆంధ్రప్రదేశ్లోనే ఉత్పత్తి అవుతుంది. దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల మిరప ప్రతి సంవత్సరం కూడా వివిధ దేశాలకు ఎగుమతి అవుతుంది. ఈ 3 లక్షల మెట్రిక్ టన్నులు కూడా దాదాపు 50% వరకు ఈ సన్నాల వెరైటీసే ఎక్కువగా మనం ఎగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి ఈ సన్నాలకు ఉన్నటువంటి జియోగ్రాఫికల్ ఇండికేషన్ కూడా అది క్షేత్రస్థాయిలో రైతుల వరకు, ఎక్స్పోర్టర్స్ వరకు తీసుకెళ్ళడానికి మిరప పండించే రైతులు, ఎక్స్పోర్టర్స్ను కూడా ఒక 1000 మందిని ఈ సంవత్సరంలోని ఇప్పుడు ఆల్రెడీ హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఒక 1000 మంది మిరప రైతులను కానీ, ట్రేడర్స్ కానివ్వండి, ఒక 1000 మందిని బంగినపల్లి ఫార్మర్స్ కానీ, ట్రేడర్స్ కానివ్వండి ఈ సంవత్సరం ఆథరైజ్డ్ యూజర్స్గా చేర్చాలని కమిషనర్ గారి ఆదేశాల మేరకు జిల్లా ఉద్యాన అధికారులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఈ 2 పంటలే కాకుండా మన ప్రాంతాల వారీగా చూసినట్లయితే ఉదాహరణకి గుంటూరు గోంగూర అంటాం, అలాగే కానూరు వంగ అంటాం. ఇక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రసిద్ధి పొందినటువంటి కూరగాయలు కానీ, ఇతర ఉత్పత్తులు కానీ ఉద్యాన శాఖకు సంబంధించి ఉన్నాయి. అలాంటి వాటిని కూడా ఐడెంటిఫై చేసి దానికి ప్రపోజల్స్ పంపించాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. దీనికి అయ్యే ఖర్చు అంతా కూడా 2.5 లక్షలు అవుతుంది. నబార్డు గ్రాంట్ రూపంలో ఇస్తుంది కాబట్టి, అలాగే వాళ్ళే టెక్నికల్ ఎక్స్పర్ట్ను కూడా పెట్టి ఈ జీ వచ్చే వరకు కూడా వాళ్ళు మనకు పూర్తి సహాయ సహకారాలు అందించడానికి నబార్డు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇంకా ఎక్కువ ఉత్పత్తులకి, ఉద్యాన ఉత్పత్తులకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జియో ట్యాగింగ్ తీసుకురావడానికి ఉద్యాన శాఖ అన్ని చర్యలు కూడా చేపట్టడం జరుగుతున్నది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.